పీపీటీ అయితే ఏంది, బీపీటీ అయితే మాకేంది అన్నట్టు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంత బ్రహ్మాండంగా కునుకుదీస్తారో చూడు. ఈయన చూసిరు కదా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ధన్పాల్ సూర్యనారాయణ వీళ్ళు అనుకున్నారు. ఇక చూడు ఒకసారి, శాసనసభలో శనివారం కృష్ణా నీళ్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సీరియస్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే చాలా సీరియస్ గా ఇస్తుండంట ఆయన, చాలా సీరియస్ ఉన్నాయట. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కొనుగు తీశారు. గమనించిన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సూచనతో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వారిని నిద్రలేపే ప్రయత్నం చేశారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం నిద్ర మత్తులోకి జారుకోవడం గమనార్హం అంటూ బ్రహ్మాండమయ్యా మీ అదృష్టమే, ఏం అదృష్టం మీకు అసలు నీళ్ల పట్ల గాని, ప్రజల పట్ల గాని, మీ నియోజకవర్గ సమస్యల పట్ల గాని ఏమన్నా ఆలోచన ఉందా? ఏ సొంటోని తోలుతున్నాం మనం అసెంబ్లీ చట్టసభలకి, ఎటువంటి దొంగలను పంపిస్తున్నాం మనం ఏ పార్టీ అన్నా గాని. ఎంత మంచిగా వండుకురు చూసిరా, మీకు చల్లగా ఏసీలో వంట పెడితే ఇక చూడు ఒక్కసారి ఎంత దారుణంగా వండుకుర్రాలు ముగ్గురు. ఇగో శాసనసభలో శనివారం కృష్ణా నీళ్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా ఆసక్తికర చోటు చేసుకుంది. ఓవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ సీరియస్ గా ప్రజెంటేషన్ ఇస్తుంటే మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కునుకు తీశారు. ఈ విషయాన్ని గమనించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఇగో శ్రీధర్ బాబు వారిని నిద్రలేపే ప్రయత్నం చేశారు. వెనకాల మీ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు, వారిని లేపండి అని సూచిస్తూ బీజేపీ పక్ష నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డికి చీటీ రాసి పంపారు. ఆ లేఖ చూసిన మహేశ్వర్ రెడ్డి వెంటనే తన సీట్ల నుంచి లేచి వెనక సీట్లకు వెళ్లి ఇగో నిద్రిస్తున్న తన పార్టీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్, ధన్పాలు, అట్లే రామారావు పాటిల్ ఈ ముగ్గురిని నిద్రలేపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం నిద్రమత్తులోకి జారుకున్నారు. సభలో కూర్చున్న వారంతా అతి కష్టంపై నిద్రను నియంత్రించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం కృష్ణా నీళ్లపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీవ్రత ఎలాంటిదో ఎమ్మెల్యేల తీరుతో అర్థమవుతుందనే చర్చ జరుగుతోంది. సభలో ఉన్న ఎమ్మెల్యేలకే ప్రజెంటేషన్ పట్టింపు లేదని, ఇక ఆ ప్రజెంటేషన్ ఎవరు పట్టించుకుంటారనే అభిప్రాయం వ్యక్తమైందంటూ ఇక్కడ వాళ్ళకే సోయి లేదు. కొట్లాడాల్సినోడే సపరేగా అన్నాడు, అడగాల్సినోడే మాకేం పోయింది అని అనుకుంటున్నాడు. ఇంకా ఏమైంది అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన దగ్గర ఏం సబ్జెక్ట్ ఉందో ఏం మాటకారో నాకు తెలియదు కానీ ఇక సరే ఆయన అప్పుడు గొప్పగా పనిచేసి ఉండొచ్చు, ఈ దేశానికి సేవలు అందించి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఉత్తదే సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, ప్రిపేర్ అయ్యి వచ్చేది లేదు, అసలు ఏమీ లేదు. ఈయన కూడా గట్లే అనుకోరు, ప్రిపేర్ అయ్యేస్తాడు గుడ్డెలుగు లెక్క గడ్డం పెంచుకుని కానీ ప్రిపేర్ అయ్యేస్తాడు అని కింద కామెంట్ పెట్టి. సో అట్లాంటోడు ఏం ప్రిపేర్ అయ్యేస్తాడు, ఆయనతో ఏమైతుంది, వచ్చినా చెప్పినా అదేం వినసొంపుగా ఉండదు, అది వినట్టట్టుగా ఉండదు, పైగా ఆ లెక్కలన్నీ కూడా తప్పుగా ఉంటాయని చెప్పేసి అనుకునే ఎవరు కూడా ఆ లెక్కల్ని లెక్క పెట్టలేదు, అస్సలు లెక్క పెట్టలేదు, ఆలోచన కూడా ఆలోచన చేయలేదు. ఏం చెప్తుండో విందామన్నా కూడా ఆలోచన లేదు. బయట జనాలకు ఉన్నటువంటి ఆసక్తి కూడా లోపల కూర్చున్న ఎమ్మెల్యేలకు లేదు. ఈ సబ్జెక్టు చూసిరా, నీళ్ళ అంశం ఎంత గమ్మత్ అంటే లేపేదాళ్ళే, తెచ్చేదాళ్ళే, చూపెట్టేదాళ్ళే, ఇగో మేం కష్టపడ్డామని చించుకునేదాళ్ళే, చివరికి మళ్ళా దాని మీద నీళ్ళు చల్లేదు కూడా వాళ్ళే. చూసిరు కదా, వాళ్ళే సపరేట్గా గుర్రు కొడుతుర్రంటే ఇంకా జనాలకి ఏముంటది, ఇంకా ఇంట్రెస్ట్ ఏది ఉంటుంది ఎట్లుంటే అట్లా. రాకపోతే రాన్నాడు తిడతావా, ఇప్పుడైతే ఓకే కదా, ఇవాళైతే మా బోర్ల నీళ్ళు ఉన్నాయి, మా బాయిల నీళ్ళు ఉన్నాయి, మా బాయి కాడ వస్తుంది, లేదా నా ఇంట్లో 4 బిందెలు నీళ్ళు ఉన్నాయని సపరేట్గా ఎన్నడన్నా నీళ్లు రాన్నాడు ప్రజలు ఆలోచిస్తారు. ఇక ఒకవేళ వర్షాలు పడక, పంటలు పండక, కరువు వచ్చి నష్టం అవుతున్నప్పుడు అప్పుడు యాదికి వస్తుంటాయి అన్ని భూగర్భ జలాలు అడగంటి పోయినాక అప్పుడు గుర్తొస్తుంటాయి. అరే కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ప్రాజెక్టులు అవి కట్టి ఏదో ఒక రకంగా నీళ్ళు అయితే తెచ్చిండు, కానీ ఇలా ఈ దొంగలు నీళ్ళు తేలేదని అప్పుడు యాదికి వస్తుంది. ఇప్పుడు ఏంది, మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి ఎక్కడో అక్కడ సపరేట్గా చల్లగా ఉన్నారు, కానీ పక్క రాష్ట్రం దోసుకోపోతుందని ఇలా బయట పెట్టినటువంటి విషయాన్ని చివరికి ఏం చేసిర్రు అంటే ఆకిస్ పాక్ కర్వే పాక్ తీసుకొచ్చి ఏం చేశారంటే గది చేసిరు. అది లేదు ఇది లేదు అన్ని కలిపి గదే, మన లాస్ట్ గంతే, దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అనే కాడికి తీసుకొస్తారు చూడు. వీళ్ళు దొంగలని వాళ్ళు దొంగలని వీళ్ళు ప్రయత్నం చేసి చివరికి మనల్ని నిన్ను నన్ను దొంగలని చేసిపోతారు అంతే. ఇదంతా ప్రజల తప్పిదమే అని చెప్పి అంటారు. ఆనాడు నోరు మూసుకొని ఉన్నారు, కేసీఆర్ దోషి పెడుతుంటే అని చెప్పి ప్రజలు అంటారు. మళ్ళీ ఇలా చూడుర్రి, ఎమ్మెల్యేలు బీజేపీ ఏమైనా మీకు 8 సీట్లు ఇచ్చిర్రా, ఈ రాష్ట్రంలో 8 మందిని గెలిపించిర్రా, ఉన్న 3 పన్నాక మరి అని ఎట్లయితే పండనీక మిమ్మల్ని తోలింది. మిమ్మల్ని పాల్వాయి హరీష్, రామారావు పాటిల్, ధన్పాల్ సూర్యనారాయణ ఎందుకని మీకు మరి వయసు మీద పడ్డాక సపడే కూకొని యువకులు ఎంతో మంది ఉన్నారు కదా కాన్స్టిట్యున్సీలలో, వాళ్ళు పని చేసుకుంటారు కదా, వాళ్ళకన్నీ పిహెచ్కే టికెట్లు కావాలి, తినుడు మీకే కావాలి, పండుడు మీకే కావాలి, సంపాదించుకోడు మీకే కావాలి, ములగట్టుకుడు మీకే కావాలి, దోసుకోడు మీకే కావాలి, దాచుకోడు మీకే కావాలి, అన్ని మీకే కావాలి. ఇక ఒకటి బతకదిగా అన్నిట్లో మీరే, అప్పటి నుంచి మీరే, ఇప్పుడు కూడా మీరే. సరే లేక అవకాశం వచ్చిందని కొంతమంది మాట్లాడతారు, ఎప్పటి నుంచో పని చేస్తుండే ఇప్పుడు వచ్చిన పని చేస్తే అవకాశం వస్తే ఎంత గట్టిగా పని చేయాలన్నా ఇంకా. అరే 2 లక్షల మంది నిన్ను చూస్తుంటారు, ఇట్లా 2 లక్షల మంది ఓ గల్లీకి ప్రెసిడెంట్ అయితేనే వాడు కింద మీద దండలాడుతుంటాడు, ఆ గల్లంతా సాఫ్ చేయనీకి, గల్లంతా పని చేయనీకి, అందరి దృష్టిలో పడనీకి. నువ్వు 2 లక్షల మంది గెలిపించి పంపిస్తే పెరగానం తిని అరుగు మీద వన్నట్టు మంచిగా బిర్యానీలు తిన్నారో ఏం తిన్నారో కానీ ఆరాంసే వండుకురు, చల్లగా వస్తుంది ఏసీ, హాయిగా నిద్రపోతురు. ఏముంది వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏమన్నా సోయుందా, ఏమన్నా టెన్షన్ ఉందా? ఈ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అంటే కేంద్రమే కదా, మాది కాదు కదా, రాష్ట్రంలో అయితే మేము లేము కదా. ఉన్నోని తిట్టుకుంటారు, వాడు తిట్టుకుంటాడు, వీడు తిట్లు పడతాడు, మధ్యలో మాకేందన్నట్టు అయిపోయింది. లేదు ఆటలు ఆడికి పండు లెక్క అయిపోయింది పరిస్థితి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మాదేం పోయితే పండుకుంటాం, మేము పండుకోనిక మిమ్మల్ని తోలింది, అసెంబ్లీకి తోలింది ఈ కారణం చేతన. ఎంతమంది యువకులు కష్టపడుతారు తెలుసా, ఎంతమంది మళ్ళీ ఓడిపోతా ఉన్నారు కింద మీద వాడుకుంటా.
ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టుకుంటా సేవ చేసుకుంటా కష్టపడి తిరుగుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నా కనీసం ఫైర్ ఉంటుంది. ఫైర్ లేదు, ఓ స్పార్క్ లేదు, తీసుకుపోయి ముసలోళ్ళని కూర్చోబెట్టి శాతగానులను కూర్చోబెట్టి అది అంటారు కదా బద్దలు కట్టి కూర్చోబెట్టినట్టు ఉందాడు. పండటోని తీసుకుపోయి కూర్చోబెట్టినట్టు ఉన్నది అని